మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో PRC 2018లో ఫిట్మెంట్ ఎంత ఇస్తే మన యొక్క బేసిక్ పే ఎంత ఇంక్రీజ్ అవుతుందనే విషయం గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. బేసిక్ పే ఇక్కడ ఉంది, ఇక్కడ DA ఉంది, ఇక్కడ ఫిట్మెంట్ పర్సెంటేజ్ 25 నుంచి 63 వరకు ఫిట్మెంట్ పర్సెంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయితే మన బేసిక్ పే ఎంత పెరుగుతుందని చెప్పేసి తెలుసుకున్నాం. అయితే చాలామంది ఏమడుగుతున్నారంటే మన మిత్రులు మనకు PRC అమలు చేసిన తర్వాత DA ఎంత ఉంటుందని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో మనకు ఈ ఏదైతే PRC 2018కి సంబంధించినటువంటి బేసిక్ పే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారనే విషయం మనకి ఇంతకుముందే చూసాము. ఇక్కడ బేసిక్ పేస్ ఉన్నాయి. మీ యొక్క బేసిక్ పే పైన 2018 PRC అమలు తేదీ ఏదైతే జూలై 1, 2018 ఉందో ఆ రోజు ఉన్నటువంటి DA 30.392 అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ బేసిక్ పే ఈ ఫిట్మెంట్ పర్సెంటేజ్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ 30% ఫిట్మెంట్ ఇచ్చినైతే ఫిట్మెంట్ ద్వారా ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్, ఈ DA అమౌంట్, బేసిక్ పే ఈ మూడు కలిపితే ఇక్కడ ఉన్నటువంటి ఫిట్మెంట్ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ బేసిక్ పే అనేది రావడం జరుగుతుంది. సో మనకు ఈ DA ఏదైతే 2018 జూలై 1 నాడు ఉన్నటువంటి 30.392 మెర్జ్ అవుతుంది కాబట్టి దాని తర్వాత వచ్చినటువంటి DAలు మనకు PRC ఇచ్చిన తర్వాత మనకు అమలు కావడం జరుగుతుంది. అంటే 2018 జూలై 1 తర్వాత అంటే మనకు DA అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే DAని బట్టి మన పర్సెంటేజ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనకు కానీ DAs అనేది ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ పెన్షనర్లకు సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి. అదొకటి జనవరి, అదొకటి జూలై రెండోది. సో ఇట్లా మరి ఇప్పుడు మనకు నెక్స్ట్ రావాల్సింది ఏంటంటే జూలై 1, 2018 ఆల్రెడీ మన బేసిక్ పేలో మర్జ్ అయింది కాబట్టి నెక్స్ట్ జనవరి 1, 2019 DA ఒకటి రావాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు 3% ఇచ్చారు అది. సో అదేవిధంగా నెక్స్ట్ 2019 జూలై DA 5% ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు. సో దీన్ని ఆధారంగా చేసుకొని మనకు DA అనేది ఉంటుంది. సో అంటే 3, 5 మొత్తం 8% అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది. ఈ 8%కి మనకు ఎంత వస్తుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీనికి ఈ ఎంత వస్తుంది అనేది కూడా మళ్ళీ PRC వాళ్ళే, అంటే PRC కమిషనే మనకు 2018 PRC కమిషన్ వాళ్ళే చెప్పడం జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పర్సెంటేజ్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ 1% ఇస్తే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనేది PRC కమిషన్ మరి నివేదికలోనే ఇవ్వడం జరుగుతుంది. సో మనము గత PRCలను మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2008 PRCలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు 1% ఇస్తే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు 0.856% స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మన DA అనేది క్యాల్కులేట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా 2013 PRC అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం పొందుతున్నటువంటి PRCలో చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు 1% DA ఇస్తే మరి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు 0.524% ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా మన DA క్యాల్కులేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ 8% DA అనేది 2019 జనవరి DA 3%, అదేవిధంగా జూలై DA 5%, మొత్తం 8%కి మనకు ఎంత వస్తుంది అనేది PRC 2018 ఇచ్చే నివేదికను బట్టి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తే మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎంత ఇవ్వాలని చెప్పేసి 2013, 2008, 2013 మాదిరిగానే చూపించడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకు ఎంత DA అనేది ఉంటుందనేది తెలుస్తుంది. ఇప్పుడే మనం అది చెప్పలేము. సో మొత్తంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ 8 ఉంది. సో మన PRC ఇచ్చే నివేదికను బట్టి ఈ 8లో మనకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. సో మనకు ఉన్నటువంటి బేసిక్ పే ఏదైతే ఉంటుందో దాని మీద ఈ సెంట్రల్ గవర్నమెంట్ 8% మీద ఎంతైతే వస్తుందో ఆ పర్సెంటేజ్ అనేది మనకు DAగా రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు క్లారిఫై అయింది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి కామెంట్లో అడగండి. ఈ PRC వచ్చిన తర్వాత DA ఎంత ఉంటుందనే సంబంధించినటువంటి విషయాలు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్యలు పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.